నువ్వు ఇలాంటి వీడియోస్ పెట్టకు, అందరూ మనల్ని చూసి నవ్వుతున్నారు అన్నారండి మా ఆయన. అసలు ఎందుకు నవ్వుతారు? మనం పెట్టే వీడియోస్ వాళ్ళకి అర్థం కాకపోతే అది మన ప్రాబ్లం కాదు, అది వాళ్ళ ప్రాబ్లం. మన సబ్స్క్రైబర్స్కి అయితే అర్థమవుతుంది కదా చాలు అని అన్నానండి. అయినా వాళ్ళు నవ్వుకునేంత పెద్ద తప్పు ఏముందండి? వీడియోస్లో మన బాధ ఏంటో చెప్పడమేనా తప్పు? మన మనసులో ఏ బాధ ఉందో ఆ బాధకి ఎవరు కారణమో గుర్తు చేసుకుని వాళ్ళని కోపగించుకొని వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం కరెక్టా, లేదా ఆ బాధ బయటకు చెప్పేసి ఇంకా వాళ్ళ పైన ఏ గ్రడ్జ్ పెట్టుకోకుండా హ్యాపీగా వాళ్ళతో మాట్లాడడం ఇంపార్టెంటా చెప్పండి? ఇలా రోజువారి టైంలో చాలా మందితో గొడవ అవుతుంది. అలా అని చెప్పేసి అందరిని ఎనిమిలాగా ట్రీట్ చేస్తే మనకు ఫ్రెండ్స్ అనే వారే ఉండరు, అందరు ఇంకా ఎనిమిసే ఉంటారు. ఎవరితోనైనా మాట మాట అనుకున్న గొడవైనా అది ఈ టైం వరకే ఉండాలి, రేపటి వరకు కంటిన్యూ చేయడం నా వల్ల అయితే కాదండి. అట్లా కంటిన్యూ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా కంటిన్యూ చేయడం వల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ, మనశ్శాంతి చాలా కరువైపోతుంది. సర్లేండి, ఇంకా టాపిక్ అయితే వదిలేద్దాం. ఇంకా గుడికెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మందికి అయితే వచ్చినామండి. బీబీక్యూ మంది అయితే తీసుకున్నామండి. అదేనండి బార్బీక్యూ మంది. ఫస్ట్ టైం తింటున్నా, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. కానీ అదేంటోనండి ఎక్కువ తినలేకపోయినా, ఇంకెందుకంటే గుళ్ళో పులిహోర చాలా తిన్నా, టేస్ట్ మాత్రం బాగుంది, అందుకని ఇది తినలేకపోయినా. ఈ పాటికి అర్థమైంది అనుకుంటా ఈరోజు మా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.